ఈరోజు 5వ వార్డు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నేను 5వ వార్డులో భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడడం జరిగింది. 5వ వార్డులో ఇంటింటికి గడప గడపకి వెళ్తుంటే బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. అంటే ఇంతకుముందు పరిపాలించిన బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడు పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, మాటలు చెప్పుడు మాత్రమే, చేతలు ఏం లేదనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. అంటే వార్డుకు మా గడప గడపకు మనం వెళ్తే వాళ్ళు అదే ముచ్చట చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ పార్టీ మున్సిపాలిటీలో కైవసం చేసుకుంటుంది. నేను కూడా 5వ వార్డులో బీజేపీ పార్టీ నుంచి గెలవబోతున్నానని నేను అనుకుంటున్నా. నేను 5వ వార్డులో చాలా సమస్యలు తెలుసుకున్నా. అంటే ఆ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, 5వ వార్డులో ఉన్న వాళ్ళు వాటర్కి ఇక్కడ దాకా వచ్చి తెచ్చుకుంటారు, ఎక్కడికి బొమ్మ దగ్గరికి వచ్చి తెచ్చుకుంటారు వాటర్. నేను కాక ఒకవేళ 5వ వార్డులో గెలిస్తే ఎమ్మటే నెల రోజుల్లోపే వాటర్ ప్లాంట్ పెట్టించే బాధ్యత నేను 100% తీసుకుంటా. నా సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్ పెట్టిస్తా. ప్లస్ పిల్లలు ఉన్నారు, చాలామంది చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం అక్కడనే తండాలనే ఒక ప్లేస్ తీసుకొని అక్కడనే ఒక రూమ్ లాంటిది వేపించి, షెడ్ లాంటిది వేపించి అక్కడనే కోచింగ్ సెంటర్ కూడా పెట్టాలనే ఆలోచన ఉన్నది. మీరు నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. డబుల్ బెడ్రూమ్లలో 2,50,000 రూపాయలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. పల్లె ప్రగతికి ఇచ్చే ఫండ్స్ నరేంద్ర మోడీ గారు. ఒకవేళ నేను గెలిస్తే అమృత్ సిటీ కింద నేను 5వ వార్డుని అత్యంత వైభవంగా డెవలప్ చేసుకుంటున్నానని నేను ఈ తరపున మాటిస్తున్నా.